మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ట్రీ మీడియా ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం 12వ తారీఖు శుక్రవారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంత భాగం ధనుస్సు రాశిలోను, మరికొంత భాగం మకర రాశిలోను చంద్రుడు సంచరించడం వల్ల తటస్థ ఫలితాలని పొందటం అనేది జరుగుతుంది. ఉదయం ఎంత ఉత్సాహంగా జరుగుతుందో సాయంకాలం అయ్యేప్పటికీ కొద్దిగా ఆ రకమైన ఉత్సాహం తగ్గుతుంది. ఎవరో ఏదో చెప్పిన వార్త గురించి వీరు పదే పదే ఆలోచించి వారి యొక్క మనసుని పాడు చేసుకోవటం అయితే ఉంటుంది. కానీ నిజానికి వీరికున్న లగ్నంలో గురు సంచారం వల్ల ఎలాంటి బాధపడవలసిన అవసరం అయితే లేదు. అలాగే శారీరకంగా బాధలు ఉన్నప్పటికీ కూడా అవి బాగా తీవ్ర ప్రమాదానికి లోను చేయవు. కాబట్టి వీరు నిశ్చింతగా ఉండటం అనేది ఎంతైనా అవసరం. వృషభ రాశికి వచ్చేసరికి ఈరోజు చాలా ఉదయం సగభాగం కొంత అననుకూలత ఉన్నప్పటికీ కూడా సాయంకాలం అవుతున్న కొద్దీ వీరి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, వీరి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక రీతికి రావటం అనేది కలుగుతుంది. తద్వారా వీరికి గట్టి ఉపశమనం లభించడం అనేది కూడా ఉంటుంది. భవిష్యత్తులో వీరు చేయవలసిన ఏవైతే విధానాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సరిగ్గా నిర్వహించడానికి ఒక రకమైన ప్రణాళిక కనిపిస్తుంది. ఉదయం అంతా కూడా ఏదో రకమైన బద్ధకం అయితేనేమి, శారీరక బాధలైతేనేమి కొంత ఉన్నప్పటికీ కూడా సమయం గడిచే కొద్దీ కూడా వీరికి ఆయా విషయాల నుంచి బయటపడటం అనేది కూడా సంభవిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య బాధలు ఏవో ఒకటి చుట్టుముట్టచ్చు. నడుముకి సంబంధించినవి కానీ లేదా ఏదైనా సరే ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు అయితేనేమి, లేదా ఎవరైతే స్త్రీలు ఋతుక్రమంలో ఉంటారో వాళ్ళకి ఏవో రకమైన అనారోగ్య బాధలు కానీ ఈరోజు కలగటం అనేది సూచన. ఇక ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగ్గ చెడు పరిస్థితులు అయితే ఏమీ ఉండవు. అవసరానికి వీరు ఖర్చు పెట్టుకోవడానికి తగినంత ధనమైతే కూడా ఈరోజు తప్పకుండా వీరికి లభించడం అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేవు. నిశ్చింతగా వీరి జీవితాన్ని వీరు చక్కగా అనుభవించవచ్చు. భర్త లేదా భార్య వీరిద్దరి మధ్య మాత్రం స్వల్పంగా చిన్న చిన్న వాదనలు సంభవించవచ్చు. అలాగే అమ్మగారు లేదా నాన్నగారు వీరి పరంగా వీరు ఏదో రకమైన కొంత కలతలు సృష్టించుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా వీరికి గత కొద్ది కాలంగా గురువు యొక్క సంచారం మేలు చేసేదిగా ఉండటం వల్ల ఎలాంటి పరిస్థితుల నుంచైనా కూడా వీరు చివరి నిమిషంలో బయటపడటం అనేది తప్పకుండా జరుగుతుంది. సింహరాశి వారికి వచ్చేప్పటికీ ఈరోజు వీరికి సానుకూలకంగా ఉండటం అనేది ఉంటుంది. అలాగే గృహ జీవితంలో వీరెన్నాళ్ళు ఏవైతే మంచి మార్పులు ఆకాంక్షిస్తున్నారో ఆయా మార్పులన్నీ కూడా వీరికి ఈరోజు సుసంపన్నము కావటం అనేది చెప్పుకోదగ్గ అంశంగా ఉండటం అనేది ఉంది. ఇక అలాగే చేసే వృత్తిలో కూడా రాబడి పెరగటం అనేది ఉంటుంది. ఉద్యోగాల్లో రావాల్సిన బకాయిలు వెంటనే రాలేని పరిస్థితులు అయితే ఉంటాయి. ఏవో గుడ్డులో మెల్ల అన్నట్టుగా కొద్దిగా రావాల్సిన బకాయిలు చేతికి అందుతూ ఉండటం అనేది ఈరోజు చెప్పుకోదగ్గ విషయం. కన్యారాశి వారికి ఈరోజు ఎలాంటి చికాకులు లేకుండా సాఫీగా వీరి జీవితం ముందుకి వెళ్ళటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అయితేనేమి, ఇన్నాళ్ళు రావాల్సిన వ్యాపారాల్లో లాభాల విషయంలో ఏమి,
కొంత ఊరట ఈరోజు చెప్పుకోదగ్గ విషయంగా ఉంటుంది. అలాగే పెళ్ళికి వేచి ఉన్న ఎవరైతే పిల్లలు ఉన్నారో వారు పెళ్లి కాని వారికి ఈరోజు కొంతవరకు మంచి పరిస్థితులు కలగడానికి కూడా బాగుంది. తులారాశి వారికి ఈరోజు చెప్పుకోదగ్గ ఇబ్బందులైతే ఏమీ కనిపించడం లేదు. రావాల్సినవి ఏవైనా కానీ సకాలంలో అంది వీరికి ఆనందాన్ని కలిగించటం అనేది ఉంటుంది. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేయడానికి కూడా ఉత్సాహంగా కాలు కదపటం అనేది ఉంటుంది. అన్ని విధాలా కూడా ఈరోజు తగిన ఉపశమనం అయితే లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం కోసం వేచి ఉన్నారో ఆయా వ్యక్తులకి ఇవాళ ఉద్యోగాలు లభించడం కానీ లేదా త్వరలో మిమ్మల్ని ఉద్యోగంలో భర్తీ చేస్తామనే శుభవర్తమానాలు కానీ ఈరోజు పొందే పరిస్థితులు అయితే తులారాశి వారికి ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉండటం అనేది ఉంటుంది. ఏవో రకమైన చిన్న చిన్న ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే డబ్బు విషయంలో ఎవరినైనా నమ్మి ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అవి ఈరోజు నష్టానికి లేదా మనం నష్టపోతున్నాము అనే చింతని వీరికి ఈరోజు కలిగించడం అనేది అయితే ఉంటుంది. మొత్తం మీద ఈరోజు మానసికంగా కొంత అశాంతిని అయితే వృశ్చిక రాశి వారు పొందటం ఉంటుంది. ధనుర్రాశి వారికి ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. పెద్ద పెద్ద అవకాశాలు వెతుక్కుంటూ వీరిని చేరటం అనేది కూడా ఉంటుంది. వీరు తమ శక్తి సామర్థ్యాలను అదే రీతిలో ప్రదర్శించడానికి తగిన ఉత్సాహం కూడా కలుగుతుంది. ఇంట బయట అందరూ కూడా వీరి యొక్క కీర్తి ప్రతిష్టతలను మెచ్చుకోవడం అనేది కూడా ఉంటుంది. మొత్తం మీద ధనుర్రాశి వారికి ఈరోజు అన్ని విధాలా కలిసి వచ్చే కాలంగా చెప్పవలసి ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కానీ మొత్తం మీద వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలగడం అనేది అయితే ఉంటుంది. బయట నుంచి రావాల్సిన డబ్బు మాత్రం ఇంకా కొన్నాళ్ళు వాయిదా పడటం అనేది అయితే ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగాల్లో చేరాలి అనుకునేవారు ఇంకా కొన్నాళ్ళు వేచి చూడవలసిన పరిస్థితులు అయితే మకర రాశి వారికి ఉంటాయి. కుంభరాశి వారికి ఈరోజు ప్రతి చోట కూడా అనుకూలమైన వాతావరణం అనేది కనపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అంతకితం రావాల్సిన వేతనాలు కానీ లేదా వారి నుంచి రావాల్సిన పదోన్నతులు కానీ ఈరోజు వీరికి లభించడం అనేది శుభపరిణామంగా చెప్పవలసి ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు చెప్పుకోదగ్గ విపరీతమైన లేదా అననుకూలమైన పరిస్థితులు ఏవైనా ఉన్నాయి అంటే అది ముఖ్యంగా భార్య ఆరోగ్యము లేదా భార్యకు భర్త ఆరోగ్యము కొంతవరకు కలవరపాటుకు గురి చేయగలిగే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్య స్థితిలో ఉన్న పెద్దవాళ్ళు మరింత వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది మీనరాశిలో పుట్టిన వాళ్ళు. సో మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఈ విషయాల్లో ఇంకా జాగ్రత్త వహించవలసిందిగా చెప్పటము జరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.